హైదరాబాద్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ ఖానామెట్లో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ టెక్నో సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను గరాణ మోసానికి గురిచేసింది. ఏకంగా 400 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆఫీసు మూసివేసి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఏడాది క్రితం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వసూలు చేసిన డబ్బులతో ప్రధాన సూత్రధారులు పరారైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని మోసం చేసినట్టు కొంతమంది బాధితులు 15 నుంచి 20 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన లాస్ట్ 1 year క్రితం ఏదైతే మన ఏరియాలో ఖానామెట్ దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ 7 E4E టెక్నో సొల్యూషన్ అనే కంపెనీ ఉంటుంది. దాంట్లో CEO ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, అలాగే డైరెక్టర్ స్వామినాయుడు, HR అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. తర్వాత వీళ్ళకి శాలరీ లేవు. ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ 1 month బ్యాక్ ఈ ఆఫీస్ క్లోజ్ చేసి వారు పరారయ్యారని తెలిసింది. అప్రాక్సిమేట్లీ మనిషికి 2 లక్షలు వేసుకున్న 80 లక్షల నుంచి 90 లక్షల వరకు వీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర 300 నుంచి 400 మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు. అలాగే ఈ కేసులో ఇప్పుడు ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. అలాగే అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసు, అలాగే ఈ స్వామినాయుడు, అరుణ కూడా మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని ఈ బాధితులు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము.